అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి కీలక నాయకులు రాజీనామా చెబుతూ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మరోవైపేమో ఆ పార్టీలో వర్గపోరు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇప్పటికే రాజకీయంగా చాలా దీన స్థితిలో ఉన్న బీఆర్ఎస్ మరింత అదం పాతాళానికి వెళ్లనుందని వర్గాల ద్వారా సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన తమ కుమారుడు గుత్తా అమిత్ కుమార్ రెడ్డిని రాజకీయంగా ప్రమోట్ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మునగోడు ఉప ఎన్నికలకు ముందు నుంచి కొడుకు చేత తన తండ్రి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేయించి సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయాల్లోకి ఎంట్రీ చేయించారు. ఆ క్రమంలోనే జరిగిన మునగోడు శాసనసభ ఉప ఎన్నికలలో అమిత్ రెడ్డికి టికెట్ ఇప్పించే ప్రయత్నం శతవిధాలా చేశారు. కానీ నాటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇప్పించారు. అంతేకాకుండా గుత్తా డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా నల్గొండ మునగోడు నుంచి ప్రయత్నం చేశారు. కానీ సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తున్నట్లు అధినేత ప్రకటించడంతో ఎంపీ టికెట్ అయినా రాకుండా పోతుందా అని ఆశతో ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గుత్తా కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ నుంచి టికెట్ ఇప్పించాలి అని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ కి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ దక్కకుండా చూడాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తన శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అమిత్ కి టికెట్ ఇవ్వొద్దు అంటూ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకొని మరి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎంపీగా పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వినికిడి. అందులో భాగంగానే శనివారం రోజున హైదరాబాదులోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో అమిత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. వాళ్ళిద్దరూ ఏకాంతంగా పార్టీ మార్పుపై చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా తనకు రాజకీయంగా అడ్డు తగులుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని రాజకీయంగానే చావుదెబ్బ కొట్టాలి అని అందుకోసమే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కానీ చాలా కాలంగా రాజకీయంగా మంత్రి కోమటిరెడ్డి శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి వైరం ఉన్నప్పటికీ మిగతా ఉమ్మడి జిల్లాల నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. దాంతో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న పెద్దలతో గుత్తకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో కూడా బంధుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గుత్తా పార్టీలో చేరిక ఆంచనేమే అని తెలుస్తుంది. ఏది ఏమైనా మరో 4-5 రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది.